దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది. దేవుడు మాటలు ఎవరైతే వినియోగించుకుంటారో, వినటానికి ఆసక్తి కలిగి ఉంటారో, వినడమే కాదు విని దాన్ని పాటించే అనుభవంలో మనం ఉండాలి. నిజముగా దేవుడు వాక్యమును విని, నిజముగా దేవుడు వాక్యమును మనము మన హృదయములోనికి తీసుకొని వాక్యానుసారంగా ఉండటానికి ఇష్టపడితే ప్రభు నిజముగా నీ పక్షము నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నేను సర్వశక్తి గల దేవుడును. ఆకాశము భూమి ఆయన నోటు మాటతో ఈ ప్రకృతిని స్థాపించిన మహాశక్తి గల ప్రభావము గల దేవుడు. అలాంటి దేవునికి మనం పిల్లలుగా ఉండుట, ఆ సర్వశక్తి గల దేవుడు మనకి తండ్రిగా ఉండుట, మనము ఈ భూమి మీద మన కుటుంబాలు మనము ధన్య జీవితము. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో మనం చూస్తే చాలా అద్భుతమైన పేర్లు ఉన్నాయి మన దేవునికి. చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు పెట్టబడ్డాయి మన దేవుడికి. ఘనమైన పేర్లన్నీ మన దేవుడికే ఉన్నవి. అందులో ఒక పేరు ఏంటి తెలిసిన? సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి గల దేవుడు. ఈ సర్వశక్తి గల దేవుడు మాట ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ మాటకి లోబడతారో, వారి జీవితాలను ఎలా చేస్తాడంటే నిజంగా అద్భుతమైన రీతిలో ఏమండి ఆకాశములో నక్షత్రము వలె, సూర్యుడు వలె, చంద్రుడు వలె ప్రకాశించే కుటుంబములుగా ప్రభు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఆ దేవుడిని మనం ఎలా స్వీకరించాలి, ఆ శక్తిగల దేవుని మన హృదయంలో ఎలా తీసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు, నీతో యుద్ధము చేయబడుతూ నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. యెహోవానైన నేను నీ రక్షకుడనియు, యాకోబు బలవంతుడైన శక్తిగల దేవుడనియు, విమోచకుడనియు ఆ మనుషులందరూ ఎరుగునట్లు చేయుదును. దేవునికి స్తోత్రం. శక్తిగల దేవుడు నీ పిల్లలను రక్షించడానికి, నీ కుటుంబమును రక్షించడానికి, మన కుటుంబం మన పిల్లలందరినీ కాపాడటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన బలహీనుడైన దేవుడు కాడండి, ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఆ సర్వసృష్టికర్త దేవుడు అంటున్నాడు, నీతో యుద్ధము చేయవలతో నేను యుద్ధము చేస్తాను, నీ పిల్లలను నేను రక్షిస్తాను, యుద్ధములు నీకు జయ జీవితం ఇస్తాను. ఎందుకంటే ఆయనకున్న శక్తి, ఆయనకున్న బలము, ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న సమర్థత, ఆయనకున్న ప్రభావము ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామము. ఆ సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మహనీయుడును, నీకు అండగా ఉండాలని, నీకు కొండగా ఉండాలని, నీ పక్షముగా నేను ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అయితే నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా? నీ హృదయంలో నాకు స్థానం ఉందా? నిజంగా నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ కూడా నీకు సొంతము చేయాలని, ఆ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడాలని నేను నీ పట్ల ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాను. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే ఆయన మాట వినాలండి. మన సొంత పిల్లలు మన మాట వినకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది, ఎంత కోపం వచ్చేస్తుంది. చెప్పి వినకపోయినా విసిగించేస్తే మనం చాలా గాయపరచబడుతుంది మన హృదయం. ప్రభు కూడా కొన్ని సందర్భములో ఇశ్రాయేలు ప్రజలను చూసి, ఆయన నమ్ముకునే పిల్లలను చూసి ఆయన మాట వినకపోవడం వలన ఆయన బాధపడి నచ్చుకున్న సందర్భములు ఎన్నో బైబిల్ గ్రంథములు ఉన్నవి. అందుకోసమే ఈ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నేను నీకు రక్షకుడు ఉండాలని, నేను నీ విమోచకుడిని ఉన్నానని నువ్వు గుర్తిస్తే నీ పట్ల నేను కార్యములు చేస్తాను. దేవునికి స్తోత్రం. ఏమిటి కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఆ సంఘముతో ఒక అద్భుతమైన మాట సెలవిస్తాడు.
నడిపిస్తాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, ఆయన మీ ఎడల బలహీనుడు కాడని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మీ యందు ఎలా ఉన్నాడంట? శక్తిగల దేవుడై ఉన్నాడు. ఆయన మీ యందు బలహీనుడైన దేవుడు కాడండి. ఎందుకు మీరు ఆధారపడతారు? ఎందుకు మీరు భయపడతారు? శ్రమల్లో, బాధల్లో, దుఃఖములు, వ్యాధులు వచ్చినప్పుడు లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని ఆ గొప్ప విశ్వాసముతో మనం ఉండాలి. ఆ విశ్వాసము మనం విడిచిపెట్టకూడదు. దేవుని గురించిన భయము, దేవుని గురించిన భక్తి ఎప్పుడైతే మనము నిజంగా చేస్తామో నిజంగా దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో మనల్ని నడిపిస్తాడు. మన పట్ల, మన పక్షమున్న దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడైన దేవుడు ఉన్నాడని మనం విశ్వాసం ఉంచాలండి. ఆ కింద మాటలు మనం చూస్తే ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో, ఆయన వాగ్దానం చేసి దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూటుగా విశ్వాసించి విశ్వాసము వలన బలమునందును. దేవుడికి స్తోత్రం. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానము నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యందు రూటుగా విశ్వాసముంచి విశ్వాసము బలమునందుచు, అంటే విశ్వాసం వలన ఏమొస్తుంది? బలము వస్తుంది. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, బలమునందుకున్నాడు. అబ్రహాము దేవుడి పట్ల విశ్వాసం ఉంచాడు, బలమైన కార్యములు చూశాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనము దేవుడు కార్యములు యందు విశ్వాసమునుంచాలి. విశ్వాసం ఉంచుతున్నావా? అబ్రహాము కూడా కొన్ని సందర్భంలో వ్యాస్తుంది, అంతస్తులు ఉన్నాయి, పాడి పంట అన్నీ ఉన్నాయి, కానీ సంతతి లేదు. కొన్ని సందర్భంలో తన హృదయం కూడా కృంగి ఉన్నది. అప్పుడు అయ్యో, ఇంత ఆస్తున్నప్పుడు నాకేమిటి లాభం, నాకు వారసుడు లేడే అని కాస్త చింతించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడును. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? నీ పక్షం ఉన్నవాడు ఎవరో తెలిసిన? బలవంతుడైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ బలవంతుడైన దేవుడు నీ పక్షం ఉన్నాడు, నీకేమీ కాదు. నీ జీవితంలో కార్యము నేను చేయబోతున్నాను. ఇసుక రేణులు గుప్పుడుతో పట్టుకో అన్నాడు, పట్టుకున్నాడు. అవి లెక్క పెట్టగలవా అన్నాడు. లెక్క పెట్టగలడా? ఇసుక రేవులను లెక్క పెట్టగలడా? నీ సంతానమును అలాగున ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. నక్షత్రాలు చూడుము, అవి లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను. నీ సంతతును నక్షత్రముల భూమి మీద ప్రకాశింపజేస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం ఎందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచిన కారణం చేత బలమైన కార్యములు అబ్రహాము జీవితంలో ప్రభు జరిపించాడు. మనము కూడా దేవుడిని విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు నా పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు నా పక్షమును ఉన్నతమైన కార్యములు చేయడానికి ఆయన బలహీనుడైన దేవుడు కాదు, శక్తి గల దేవుడై ఉన్నాడని మనము గుర్తించాలి. దేవుడికి స్తోత్రం. అందుకే ఆయన కార్యములు మన పట్ల ఉన్నతముగా జరగాలంటే, ఆయన కార్యములు మన పట్ల అద్భుతముగా జరగాలని మనం ఆశపడితే, ఆయన కార్యములు మన పట్ల జరగాలని మనం ఆశ కలిగి ఉంటాం. ఆ ఆశ గల ప్రాణాలను దేవుడు ఎలా తృప్తిపరుస్తాడని ఆలోచన చేస్తే, ఆదికాండము 17వ అధ్యాయము, రాసుకునే మాటలు ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడవై ఉండుము. నువ్వు నిందారహితుడవై యథార్థముగా నన్ను ఆరాధిస్తే, ఈరోజు ఎంతమంది అండి ఆయనకిచ్చిన ఆయన గౌరవించిన స్థానాన్ని కోల్పోయిన వారు లేరు?
ఎంతమంది దేవుని ఆరాధించకుండా దేవుడు రక్తములో కడగబడి బాప్టిసం పొంది దేవుడి పిల్లలు అనిపించుకొని ఒకప్పుడు భక్తి గల వారై ఉండి ఇప్పుడు ఆరాధనలో కనబట్టలేదు, ప్రార్థనలో సన్నగిలిపోయారు, లోకంలో చీకటిలో తిరుగుతున్నారు. ఏమండి వారు దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నిందారహితుడిని ఉంటే నేను నా వాగ్దానములన్నీ నీ పట్ల నెరవేరుస్తాను. ఉంటున్నావా దేవుడు మందిరంలో? మనసు పెట్టి ఆలోచించాలి మాటలన్నీ కూడా. దేవుడు మందిరములు మనం ఉంటున్నామా? దేవుడు మందిరంలో మనము యథార్థంగా ఉంటున్నామా? యథార్థంగా దేవుడు ఆరాధించే వరకు ఉన్నామా? యథార్థంగా ప్రార్థించే వరకు మనం ఉంటున్నామా? యథార్థంగా ఆయన వాక్యమును విని పాటించే పిల్లలుగా, పాటించే భక్తులుగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనమే పరిశోధన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నిజంగా నేను దేవుడి సన్నిధిలో ఎలా ఉంటున్నాను? దేవుడి సన్నిధిలో నేను భయభక్తులు కలిగి ఉంటున్నానా? నా పిల్లలు భయభక్తులు కలిగి ఉంటున్నారా? నా కుటుంబం నిందారహితుల కుటుంబంగా ఉంటుందా? యోబు దేవుడి సన్నిధికి వచ్చి అంటాడు, ఏమంటే నా పిల్లలు పాపము చేయలేదు, కానీ ఒకవేళ చేసి ఉన్నారము ఊహా ద్వారా ఒకవేళ చేసి ఉంటే ఆ పాప పరిహార్థముగా బలులు అర్పించడానికి దేవుడు మందిరములకు అరుణోదయమున బలులు అర్పించును. ప్రైజులా. ఎప్పుడంట ఉదయమున దేవుడు మందిరుడికి వచ్చి బిడ్డల పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. బిడ్డల పక్షమున నా బిడ్డలు నా దేవుడి సన్నిధిలో ఉండాలి, నా పిల్లలు దేవుడి సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. ఈ రోజున అలాంటి తపన, అలాంటి ఆలోచన తల్లిదండ్రులు ఉంటుందా? వాడు వస్తాయండి పోతాయండి నాకెందుకులే. మొన్న కడప జిల్లాలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. బాగా చదివించారు కొడుకుని, బాగా చదివించిన తర్వాత వాడు తాగుడికి డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. తాగటానికి డబ్బులు లేవు. వాళ్ళ అమ్మని డబ్బులు అడుగుతున్నాడు. నా దగ్గర ఎక్కడున్నారా డబ్బులు? ఉన్నాయన్నీ పట్టుకెళ్ళి తాగేసావు కదా, నా దగ్గర లేవంటే నువ్వు ఎక్కడొచ్చో అప్పు చేసినవన్నీ ప్యాక్ పెట్టుకొని ఆ మెడలో తాడు పట్టుకొని లాగేస్తున్నాడంట, వదలట్లేదంట, చంపేస్తాను డబ్బులు ఒప్పుతానంట. ఈలోపు తండ్రి వచ్చి అదేంటి రామని అలా కలసి పెట్టుకుని డబ్బులు ఇస్తావా చంపమంటావా అంటున్నాడు. వదలట్లేదు. ఆ ప్యాక్ గట్టిగా పట్టుకున్నాడు. తండ్రి వదిలిపిస్తున్నాడు. రే తెల్లి, నిన్ను కన్నా తెల్లిరా, ఎందుకు తెలిమిత్తిగా పడుతున్నావు? ఎందుకు తెలిని తిడుతున్నావు? ఎందుకు తెలిని ఈ రీతిగా నువ్వు పట్టుకుంటున్నావు? తప్పు అంటుంటే వాడు గట్టిగా ప్యాక్ పిసికేస్తుంటుంటే తెల్ల గుడ్లు వచ్చేస్తున్నాయి. ఊపిరాట్లేదు. తండ్రికి ఏం చేయాలో అర్థం కాక ఆ పక్కన పెద్ద కర్ర ఉంటే ఆ కర్రతో కొడుకుని గట్టిగా కొడితే వదిలేశాడు. కానీ అక్కడికక్కడే కొడుకు చనిపోయాడు. ఇప్పుడు సబ్ జైల్లో తండ్రి ఉన్నాడు. ఇలాంటి ఘటనలు, ఇలాంటి సంఘటనలు ప్రపంచం అంతటా జరుగుతున్నాయి. అందుకోసమే యోబు వలె, అబ్రహాము వలె మన పిల్లలను దేవుడు మందిరములో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాను తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడి మందిరం తీసుకురాకపోతే రేపు పొద్దున్న వాడు పాడైపోతే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? ఆ తల్లిదండ్రులకే వస్తుంది. అందుకోసమే పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. తండ్రి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఇస్సాకు తండ్రికి అనగా అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీ పట్ల ఉన్నతమైన కార్యములు చేయలేను. నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాను, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని. అయితే నా ప్రణాళిక, నా ఉద్దేశములు నీ పట్ల నెరవేర్చబడాలంటే నా సన్నిధిలో నీవు ఎలా ఉండాలి? నిందారహితుడుగా ఉండాలి. అందావా మానేదావా? ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, నువ్వు నిందారహితుడుగా ఉంటే కానాను దేశాన్ని నీకు ఇచ్చేస్తాను. కానాను దేశములో నిధులు ఉన్నాయి, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది. ఏమండి కరువు అన్న మాట లేకుండా సమృద్ధి గల దేశము. అలాంటి దేశాన్ని నేను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను.
నీ సంతతి నా దేశములో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. ఆ ప్రణాళిక, నా ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడాలంటే నీవు నా సన్నిధిలో ఉండాలి. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉంటున్నావా? 6 దినాలు కడబడి 7 దినము దేవుడి మందిరంలో ఉంటున్నావా? దావీదు అయితే ప్రతి దినము దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆ కాలపు భక్తులైతే ప్రతిరోజు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టేవారు కాదు, సావాసాన్ని విడిచిపెట్టేవారు కాదు. ఏమిటి? ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో, వాక్యానుసారమైన జీవితం నడుచుకుంటూ వారు ప్రభులెళ్ళారు. అది దేవుడు చూసి వారి సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. మరి మన సంతతి దీవించబడాలంటే మనం ఎక్కడ ఉండాలి? మన కుటుంబం ఎక్కడ ఉండాలి? ఏమిటి? ఇంత జ్ఞానము ప్రబలుతున్న ఈ సమయంలో, ఈ కాలంలో ఏమిటి? కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, ఏమిటి? మంచి మంచి స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లోక జ్ఞానము సమృద్ధిగా ఉంది, దైవ జ్ఞానము బహు కొదువైపోయింది. ఆ కాలములో ఈ లోకములో కాలేజీలు లేవు, ఏమీ లేవు, కానీ దైవ జ్ఞానము చేత మన పితరులు నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఏమండి, నీకు ఈ లోకంలో నీకు ఎంత జ్ఞానము నీకున్నా దైవ జ్ఞానము లేకపోతే నీ ఆత్మను రక్షించుకోలేవు, నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోలేవు. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఈరోజు నా కుటుంబంలో శాంతి కోల్పోతున్నారండి, నెమ్మది కోల్పోతున్నారు. అందుకే యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథములో మనం చూస్తే 22వ వచనములో 22వ అధ్యాయము 22వ వచనమును చూస్తే ఆయన నోటు ఉపదేశమును నువ్వు అవలంబించిన ఎడలా, హల్లెలూయా, చాలా అద్భుతమైన మాట రాస్తాడండి అక్కడ. ఏమండి? చూడండి 22, 23 అనుకుంటాను. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి నొందుదువు. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు తిరగాలి? ఎవరో సర్వశక్తిని వైపు అంట. మన దేవుడు ఎవరండి? బలహీనుడైన దేవుడు కాడు, సర్వశక్తి గల దేవుడి వైపు మానవుడు తిరిగితే దేవుడు అంటున్నాడు, ఏమిటి? నీ గుడారముల చీకటి తొలగించుకోవాలి, దేవుడికి ఇష్టమైన క్రియలు తొలగించుకోవాలి, దేవుడికి ఆవిష్కరమైన మాటలు తీసివేయాలి, దుర్మార్గపు పనులు దూరం అవ్వాలి. ఎప్పుడైతే అవన్నీ మనం దూరం చేసుకుంటామో ఆ కింద మాట్లాడినాడు, నీవు మహా అభివృద్ధి నొందుతావు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ. దీవించబడతావు. ఏమవుతావు? దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకేనండి దేవుడి సన్నిధిని మనం విడిచిపెట్టకూడదండి. అమ్మా తెలియలారా, జాగ్రత్తగా వినండి. దేవుడి సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. దేవుడి సన్నిధిని మన మోకాలు వంగాలి, మనం నోరు తెరిచి దేవుని ఆరాధించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుని మహిమపరిచే వరకు మనం ఉండాలి. నిజంగా అలాగ మనం ఉంటే దేవుడు నీ భక్తిని చూసి, నీ విశ్వాసము చూసి, నీ ఆసక్తిని చూసి అన్నాడు మహా అభివృద్ధిలోనికి తీసుకొచ్చేస్తాడు. ప్రైజులా. దేవుని కాదని మానవుడు ఏమైనా చేయగలడా? అమ్మా, ఏమైనా చేయగలడా? మన ప్రాణం ఎవరిది? ఆయనది. మన జీవం ఎవరిది? ఆయనది. నాదు అంటూ ఏమనుందా? నీ ప్రాణం నీ సొంతం కాదు, నీ ప్రాణం ఆయనది. సమస్త నీకు సంపదించాడు, నీకు నీవుగా పుట్టలేదు, నిన్ను పుట్టించేది దేవుడు, నిన్ను స్థాపించేది దేవుడు. ఒంటరిగా ఉన్న నిన్ను ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని దీవించిన దేవుడు. ఆ దేవుడిని మనం మర్చిపోతున్నామా? అందుకే యోబు ఆ ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తే దేవుడు వేదనతో బాధతో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు వెంటనే నన్ను మర్చిపోయారు. ఏమైపోయారంట? మర్చిపోయారంట. ఇందాక నేను చెప్పాను కదా, సొంత తండ్రి కొడుకుని ఏం చేశాడు? తెల్ల మీద తిరబడితే చంపేశాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా దేవుడి మాట వింటే, నిజంగా సర్వశక్తుల వైపు తిరిగి జ్ఞానము పొందుకుంటే, దేవుని యొక్క శక్తిని పొందుకుంటే అటువంటి నీచ కార్యములు జరుగుతాయా? జరగవు. ప్రైజులా. తల్లిని ఎలా గౌరవించాలో, తండ్రిని ఎలా గౌరవించాలో, కుటుంబాన్ని ఎలా గౌరవించాలో దేవుడు నీకు పాఠాలు నేర్పిస్తాడు మందిరానికి వస్తే.
అందుకే మందిరానికి మన పిల్లల్ని విడిచిపెట్టి రాకూడదు. మందిరానికి మన కుటుంబంతో సహితము మందిరములో మనం కూర్చోవాలి. కూర్చుంటే నీ జ్ఞానమును దేవుడు ఏం చేస్తాడు? డెవలప్ చేస్తాడు. నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. అందుకంటాడు, పిల్లలారా మీరు వచ్చిన మాటలు వినండి, మీరు ఎలాగ బ్రతకాలో నేను నేర్పిస్తాను. దేవునికి స్తోత్రం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు 34వ కీర్తన గ్రంథంలో. బ్రతకాలనుకుంటున్నావా? నా సన్నిధిలో నిందారహితుడికి నీవు ఉండు, నేను నీ పట్ల ఇలాంటి కార్యాలు చేస్తాను చూడు. ప్రైజులో మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నా, మొదట నీ స్థితిగతులు కొంచెము ఉన్నా, నీ వ్యాపారము కొంచెముగా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు కొంచెముగా ఉన్నా, తుదకు నిన్ను మహా అభివృద్ధిలోనికి తీసుకొచ్చేస్తాను. చపట్లు కొడుతూ ప్రభు నామమును వహింపరచుకోండి. ఇవన్నీ జరగాలంటే మొదటగా ఆయన మాట మనం వినాలండి. విని ఆ మాటలను మనం పాటించాలి. లోకంలో తిరగద్దు అన్నాడు, తిరగడం మానే. లోకం వైపు చూడొద్దు అన్నాడు, చూడడం మానే. అంతేకంటాడు యేసు ప్రభు, నా యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు యందు నేను నిలిచి ఉంటాను. ఎవడైతే నా యందు నిలిచి ఉన్నాడో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుడు మన హృదయంలో ఉంటే, మనము దేవుడు పక్షము నిలుచుంటే వాడు బహుగా అన్న మాట ఏంటి తెలిసిన? ఎక్కువగా వాడు ఆశీర్వదించబడతాడు. ప్రైజులో ఏమండి, చక్రవర్తులు దేవుడిలో పడ్డారు, మహా ధనవంతులు దేవుడిలో పడ్డారు. బైబిల్ గ్రంథంలో యోబుకున్న ఆస్తి ఎవరికీ లేదు. ఏమంటే అబ్రహాముకున్న ఆస్తి ఆ కాలంలో ఎవరికీ లేదు. మహాధనవంతులు వారు. అలాంటి వారు దేవుడి సన్నిధికి వచ్చి సాగిలపడి ప్రార్థన చేసేవారు. దేవుడికి స్తోత్రం. సాగిలపడి ప్రభుని మహిమపరచేవారు. సాగిలపడి ప్రభు మాట విని వణుకుతుండేవారు. అందుకే దేవుడు వారి ఆసక్తి, విశ్వాసం, భక్తి, ఆయన మాట పాటించడం చూసి వారి సంతతిని నక్షత్రము వలె ప్రభు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? దేవుడు ఆశీర్వదించాడు. మరొక మాట చెప్తా చూడండి, 91వ కీర్తన గ్రంథం మనకు బాగా తెలిసిన మాటలే, కానీ అక్కడ అద్భుతమైన మాట ఒకటి జ్ఞాపకం ఉంటుంది. బైబిల్ ఉన్నవారందరూ తీసుకోండి. 91వ కీర్తన మొదటి మాటలు అంటాడు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఏంటంట? సర్వశక్తుని నీడను అనుభవించినవాడు. సర్వశక్తుని నీడ మనం ఉంటున్నావా? ఒకసారి మనసు పెట్టి మనం ఆలోచన చేద్దాం. ఏమన్నాడు చూడండి, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. విశ్రమించేవాడు అంటే ఏంటి? ఆయన నీడని అనుభవిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరి నీడ గొప్పదే? తల్లిదండ్రుల నీడ కొంతకాలం ఉంటుంది, భార్య నీడ కొంతకాలం ఉంటుంది, పిల్లల నీడ కొంతకాలం ఉంటుంది, కలకాలం ఉండేది దేవుడు తోడు నీడ. చపట్లు కొడుతూ ప్రభున్నామని హల్లెలూయా. ఆ నీడను మనము ఏమంటే అనుభవించాలి. సర్వశక్తుల నీడని మనము ఉంటున్నామా? ఎవరి నీడ ఇది? ఎవరి నీడ? సర్వశక్తుని నీడ. ఈ సర్వశక్తుని రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంది. అందుకే దావీదు ఆ కింద భక్తుడు అంటాడు, మోషే అంటాడు, ఆ కింద మాటలు చదవరా, విస్తరించేవాడు ఆయన నాకు కోట, ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం. అంటే దేవుణ్ణి భక్తుడు ఏం చేశాడు? కోటగా ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? ఆశ్రయముగా చేసుకున్నాడు, దుర్గముగా చేసుకున్నాడు. ఆయన ఎవరి నీడ కింద ఉన్నాడు? ఇప్పుడు చెప్పాలి, ఎవరి నీడలో ఉన్నాడు? సర్వశక్తుని నీడలో ఉన్నాడు. చూడండి, ఒక బలవంతుడిని నీడ మనకుంటే, ఒక ప్రధానమంత్రి అండ మనకుంటే, ఒక సీఎం అండ మనకుంటే మనకు ఎంతో ధైర్యము, ఎంతో ఒక తెలియని ఆ ఫీలింగ్స్ మనలో కనబడతాయి. ఆ పెద్ద వ్యక్తి మావాడు, మా మనిషి అన్నింటిలాగా మనం మాట్లాడుతుంటుంటాం. బైబిల్ అంటుంది సర్వశక్తుడు నీకు నీడగా ఉండాలనుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నీ ప్రాణమును కాపాడేదెవరో చెప్పాలండి. మన ప్రాణాన్ని కాపాడేదెవరో? దేవుడే అండి. డాక్టర్లు ఏమైనా అనగలరు? డాక్టర్లు వారు నేర్చుకున్న విద్య ప్రకారంగా వారి ట్రీట్మెంట్ వారు చేస్తారు.
ఒక డాక్టర్ అంటున్నాడు, ఆయన ఏమంటే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉందని అంటే అడిగితే నేను, ఆ డాక్టర్ మా చేతులు లేదంతా దేవుడి చేతులు ఉంది, మేము చేయవలసిన పని మేము చేస్తాం, వారు చేయవలసిన పని వారు చేస్తారు. స్వస్థత ఇచ్చేది సర్వశక్తి గల దేవుడు, నిన్ను బలపరిచేది సర్వశక్తి గల దేవుడు. అందుకే ఆ సర్వశక్తిని వైపు మనం ఎప్పుడు ఆయన వైపుకే తిరిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, కట్టడమా గట్టిగా స్తోత్రం. ఎప్పుడు ఆయన వైపు మనం తిరిగి ఉండాలి, ఆయన నీడ మనం విడిచిపెట్టకూడదు. అమ్మా అర్థమవుతుందా? మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మన ఊటీ వెళ్ళినాము ఒకసారి. ఊటీ వెళ్తే ఆ ఊటీలో ఆ కొండ మీదకి ఆ చెట్టు మీదకి కోతులు ఏం చేస్తున్నాయి, దాడుతున్నాయి. ఆ కొమ్మ మీదకి కొమ్మకి ఆ కోతి పిల్ల చూడండి, కోతి పిల్ల తెల్లిని కడుపుని గట్టిగా పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? తెల్లు పట్టుకోదు, పిల్లే తెల్లిని పట్టుకుంటుంది. ఆ దృశ్యం చూసినప్పుడు నేను ఎంత సంతోషించాను. ఆ పిల్ల తెల్లిని గట్టిగా పట్టుకుంటుంది. ఆ తల్లి ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి ఎగురుతూ దాడుతుంది. ఆ టైంలో ఏమంటే తెల్లిని విడిచిపెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పాలి? ఆ ఎగురుతున్న టైంలో, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీద దాటుతున్న సమయంలో పిల్ల కానీ తెల్లిని విడిచిపెట్టేస్తే కింద పడి ప్రాణము కోల్పోద్ది. ఆ సమయంలో గట్టిగా పట్టుకుంటుంది తెల్లిని. నాకు ఒక మాట అనిపించింది, మనము కూడా ఆ సర్వశక్తి గల దేవుని పిల్లలైన మనము కూడా దేవుడిని మనము గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా మనం పట్టుకోవాలి, ఆయన వాక్యాన్ని పట్టుకోవాలి, అమ్మా ఆయన మాటను పట్టుకోవాలి. అవి మన పితరులు అలా పట్టుకున్నారు, దేవుడు వాక్యాన్ని పట్టుకున్నారు, దేవుని మాటను విశ్వాసం ఉంచారు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు ప్రభు, 10 దినములు నీకు శ్రమ కలిగిన మరణము వరకు నమ్మకముగా నా వాక్యమును పట్టుకో, నేను నీకు జీవ కిరీటమునిచ్చేదను. దేవునికి స్తోత్రం. అమ్మ ఏమిస్తాడంట? అందరూ చెప్పాలి, ఏమిస్తాడు? ఆ జీవ కిరీటం అంటే ఎక్కడికి వెళ్తాల్సిన తరతరాలు యుగములుండే ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం. ఈ లోకంలో అధికారాల కొరకు, ఈ లోకంలో కిరీటాల కొరకు పడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, మనశ్శాంతిని కోల్పోతున్నారు, జైలు పాలైపోతున్నారు. ఈ ఎలక్షన్లో ఎంతమంది కొట్టుకొని ఎంతమంది లోపల వేయబడ్డారు. కానీ దేవుడు అంటున్నాడు, నా మందిరములను ఒక అతిగారగా, ఒక స్తంభముగా, నా యొక్క సింహాసనం ఎదుట నేను నిన్ను యుగములు తరతరములు నేను నా రాజ్యము నిన్ను నిలబెట్టుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఆ స్థానం మనం దక్కించుకోవాలి, ఆయన పరలోక రాజ్యమును మనం దక్కించుకోవాలి. ఎప్పుడైతే నిజంగా అలా దక్కించుకుంటామో, అలాగ ఉంటాము, నిజంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడు ఉద్దేశం ఏంటో తెలిసిన, నిన్ను నన్ను ఆ సర్వశక్తి గల దేవుడు సంపూర్ణంగా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును భూమి మీదకి పంపించినప్పుడు మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తము చిందించి, ఆయన రక్తము ద్వారా మన పాపములు విరుగుడ, ఆయన రక్తంతో మన పాపాలన్నీ కడిగివేసి మన పరిశుద్ధులుగా మార్చి, ఆయన మరలా మనం చూస్తుండగానే ఆరోహణమైనట్లు మనం చూస్తాం. ఆరోహణమై ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వము నుండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుందా మాట చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి రా. బైబిల్ ఉన్నవారందరూ కూడా తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమును జ్ఞాపనం చేయుటకు నిరంతరమును జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా రక్షించడానికి? సంపూర్ణంగా రక్షించడానికి. చూడండి, ఒక మాట మనం ఆలోచన చేయాలి. మన దేవుడు సంపూర్ణంగా నిన్ను రక్షించాలని, నీ జీవితంలో నీ ఆయుష్నికి ఇవ్వాలని, నీ బలము నువ్వు అనుభవించాలని,
నీ యొక్క శక్తి, నువ్వు పరిపూర్ణమైన రక్షణలోకి వచ్చిన తర్వాత నీవు సంతోషంగా దేవుళ్ళు నువ్వు నిలిచి ఉండాలని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షమును ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన, ప్రార్థనలు, యోచనలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకోసం? యేసు ప్రభు పరలోక రాజ్యములో నీ కొరకు నా కొరకు మనం పరిశుద్ధులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలని మన పక్షమున తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవుడి మాట వినటానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు దేవుడి మాట వినక ఎంతమంది భక్తిహీనులుగా అయిపోతున్నారు. ఎంతమంది దేవుని విడిచిపెట్టి ఆశీర్వాదానికి వారసులుగా ఉండవలసిన వారు, ఆశీర్వాదానికి గొప్పవారుగా ఉండవలసిన వారు ఈ రోజున పేదార్కములో ముగ్గిపోతున్నారు. త్రాగుడనే దయ్యము, వ్యభిచారమైన దయ్యము, డ్రగ్స్, మనం చూస్తున్న మధ్యన వార్తల్లో భయంకరంగా ఇటువంటివన్నీ మానవుడు అలవాటు చేసుకొని జీవితాన్ని పతనము చేసుకున్నాడు. త్రాగద్దని చెప్తే త్రాగుతున్నాడు, తిరగద్దంటే తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. దేవుడు వాడికి జ్ఞాపకం రావట్లేదు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు? చెప్పాలి. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు? ఈ సర్వశక్తి గల దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు? హాస్పిటల్ పాలైపోయిన తర్వాత. ఎంతోమంది మనం చూస్తున్నాం హాస్పిటల్లో తాగి తాగి లివర్ పాడైపోయి, తాగి గుండెకే పాడైపోయి, అవయవాలన్నీ పాడైపోయి. డాక్టర్ లాభం లేదంటే అప్పుడు భగవంతుడా ఒక్క అవకాశమే బ్రతుకుని ఆడుకున్న వారు బోలు మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అయినను కొంతమంది అవకాశం దక్కించుకుంటున్నారు. వారి యొక్క పశ్చాత్తాపం, వారి శ్వాసం బట్టి కొంతమంది అయితే ప్రాణాలు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అది దేవుడు పెట్టింది ఏం కాదు. మానవుడే కావాలని తెచ్చుకున్నాడు శోధన. మానవుడు కావాలని పాపం వైపు పరిగెడుతున్నాడు, లోకం వైపు పరిగెడుతున్నాడు. అందుకోసమే మనం ఎవరి వైపు తిరగాలని ఆలోచన చేస్తే సర్వశక్తి గల దేవుడి వైపు మనము తిరగాలి. హల్లెలూయా. తిరుగుదామా మానేదామా? అమ్మ ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగానండి. ఎలా ఉండాలి? అందుకే ఆయన సన్నిధులు ఎలా ఉండాలి? మనం నిందారహితులుగా ఉంటుము. ఉందా లేదా మాట? ఉందా లేదా? నిజంగా ఆయన సన్నిధులు కుదురుగా ఉంటాయి. ఆయన సన్నిధులు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అనిపిస్తాయి. అసలు ఆదవన్నాడు ఎందుకు రావాలో దేవుడు మందిరానికి? 100వ కీర్తనలు ఏముంది? 100వ కృతజ్ఞత స్తుతులు పాటలు పాడుతూ అరపలను పట్టుకుంటూ యెహోవా గుమ్మములో అడుగు పెట్టుడి. ఎక్కడ అడుగు పెట్టాలంట? ప్రతిష్టార్పణలు పట్టుకుంటూ, కృతజ్ఞత స్తుతులు చెప్పుకుంటూ, ఇంటికాడి నుంచి పాటలు పాడుకుంటూ దేవుడు మందిరములు అడుగు పెడితే ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది. ఎంత ఉన్నతంగా ఉంటుందంటే సర్వశక్తి గల దేవుడు ఇందు మనం ఆనందించేస్తాం. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తామంట? ఆనందించేస్తాం. ఆ మాట ఎక్కడుందో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 22:25 చూడండి రా. అప్పుడు అన్న మాట చూడండి 22:25 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజి కిరీటముగాను ప్రశస్తమైన విండుగాను ఉండును. 26 అప్పుడు సర్వశక్తి గల దేవుని యందు నీవు ఆనందించదువు. అబ్బా, ఏం చేస్తావంట? ఆనందిస్తాం, సంతోషిస్తాం. దేవుడు నీకు ఒక కిరీటముగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నీకు ఒక నీడగా ఉంటాను అంటున్నాడు. అంటే దేవుడు అంటే ఏ దేవుడు? ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ లార్డ్. మనం విడిచిపెట్టద్దండి. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం. ఈ భూమి మీద ఏమీ లేదు. దేవుని కాదే మనం ఏం చేయలేం. దేవుని విడిచిపెట్టి మనం ఏం చేయలేం. అందరం ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన రోజు ఉంది. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆలోచన చేయాలి. మానవుని యొక్క ఆత్మకు మరణము లేదు. ఉంటే పరలోక రాజ్యములో ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండాలి? నరకములో ఉండాలి. ఈ నరకానికి మన ఆత్మ పోకుండా పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఈ భూమి మీద ఉండగానే లాజరు వలె ఒక మంచి నిర్ణయము మనము తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ భూమి మీద ఉండగానే మొన్న అయినది వెనకటి వలన మొన్నుకు చేరును, ఆత్మ తన దయచేయు దేవుని యొద్దకు చేరును. హల్లెలూయా.
మొన్ను అయినది మొన్ను, ఈ మొన్ను కలిసిపోతే శరీరం. ఆత్మ తాను దయచేయు దేవుడి యొద్దకు చేరును. అంటే దేవుడి యొద్ద నుంచి వచ్చిన ఈ ఆత్మ మరలా తిరిగి దేవుడి యొద్దకు వెళ్ళాలంటే పరిశుద్ధముగా మనం కాపాడుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలి? దేవుడితో, సంఘంతో, సేవకులతో, విశ్వాసులు మంచి భక్తి, మంచి లక్షణాలు, మంచి ఆలోచనలు, దేవుడి మాటకు లోబడు, సాతాను మాటకు ఎదిరించు. దేవునికి స్తోత్రం. ఎవరి మాటకు ఎదిరించాలి చెప్పండి అమ్మా? ఎవరి మాటకు ఎదిరించాలి? సాతాను మాట ఎదిరించు. ఏ సాతానా నువ్వు తప్పు చెప్తున్నావు, నో ఐ షుడ్ గెట్ అవుట్ అనాలి. హల్లెలూయా. దేవుడి మాటకి ఏమవ్వాలి? లోబడాలి. ఇప్పుడు ఎలాగవుతుంది? కొంతమంది జీవితాల్లో సాతాను మాటకు లోబడిపోతున్నారు, దేవుడి మాటనే ఎదిరిస్తున్నారు. అమ్మ అర్థమవుతుంది అన్నమాట మీకు? ఎదిరించవలసినవేమో ఎదిరిస్తలేదు, ఎదిరించకూడనివి మానవుడు ఎదిరిస్తున్నాడు. దైవ వాక్యమును ఎదిరిస్తున్నాడు. దేవుడమ్మ మందిరానికి రమ్మంటున్నాడు, సాతానేమో వెళ్ళొద్దంటున్నాడు. ఎవరి మాట ఎదిరించాలి ఇప్పుడు? సాతాను మాటకి ఎదిరించాలి. అర్థమవుతుందా? అప్పుడే వస్తారు మన చుట్టాలు. ఈ 6 రోజులు లేవు పనులు, 7వ రోజు ఏమొచ్చేస్తుంది? ఎవడో వస్తాడు పుల్లయ్యాడు, ఎవడో వస్తాడు మన ఇంటికి, నువ్వు వాడిని ఎదిరించాలి. నీ సర్వశక్తి గల దేవుణ్ణి స్తుతించాలి. నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు, మహనీయుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామం. నేను ఆయనకి ఎదురు చెప్పలేను. ఎన్ని వ్యాధులున్నా, బాధలున్నా, కొరువైనా, కటకమైన, హింస అయినా, వస్త్రహీనుడైనా దేవుడు నామమును నేను మహిమపరచకుండా ఉండలేను. సాతాను ఎదిరించాలి. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి. ఆత్మకి శరీరానికి ఇప్పుడు ఏం జరుగుతుంది? చెప్పండి అమ్మ. పోరాటము జరుగుతుంది. కాస్త శరీరం బలహీనంగా ఉంటే ఏమంటుంది శరీరం ఆత్మతో? మానే ఈరోజు మందిరానికి, బలహీనంగా ఉన్నావు కదా మానే అంటుంది. ఆత్మ ఏమంటుంది అంటే, నువ్వు మందిరానికి వెళ్ళి బరువులు పోయి కదా, ఫ్యాన్ కింద కూర్చొని దేవుడు మాటలు వినడమే కదా, ఎందుకు దేవుడు మందిరం మారినతో అని ఆత్మ శరీరాన్ని గద్దిస్తుంది. ఈ గద్దించే విషయంలో, ఈ పోరాడే విషయంలో ఏది దేనికి లోబడాలి? ఇలా గుడ్లెక్కలా చూస్తున్నారండి అందరూ. ఏది లోబడాలి? ఆత్మ మాట, ఆత్మకి శరీరము లోబడాలి. కానీ కొంతమంది జీవితంలో ఏం జరుగుతుంది చెప్పాలి? ఏం జరుగుతుంది? శరీరమే, ఆత్మ శరీరమే స్వాధీనం చేసుకుంటుంది. మానేదులే, ఒక ఆదివారం మానేది నష్టం ఏంటి? ఈ ఆదివారం మానేసిన వాళ్ళకి ఈ వాక్యం దొరుకుతుందా? పోయిన వారము సంఘ స్థాపన కొరకు నేను చెప్పాను అద్భుతమైన మెసేజ్. సంఘం అంటే ఏంటి? సంఘానికి శిరసే ఎవరు? సంఘానికి శిరసే ఉన్న దేవుడు ఎవరని చెప్పాను. ఆ మాటలో చాలామంది మిస్ అయిపోయారు. ఆ మాటలు వినకపోతే మనకి ఎలా విశ్వాసం వస్తుంది? ఎలా సంఘంలో సభ్యులుగా మనం ఉండగలం? సంఘ ప్రేమలో ఎలా? అందుకేనండి ఆదివారం నాడు ఆరాధన మానకూడదు. ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, నీకు ఎంత డబ్బున్నా, ఎంత జ్ఞానమున్నా, నీకేమేమో బలగాలు నీకున్నా, దేవుడు సన్నిధిలో మోకరించవలసిందే. దేవుడు సన్నిధిలో మనం మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. సేవకుడి ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నీ డబ్బును బట్టి నువ్వు ఎలా గరష్టుడిగా ఉండకూడదు, ఎలా తగ్గించుకోవాలో, ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, నీ ప్రవర్తన ఆయన అధికారానికి ఎలా లోబడాలో, నువ్వు లోకములో ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారాగా మనతో మాట్లాడతాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. అందుకోసమే శుక్రవారం కానీ ఆదివారం కానీ దేవుడు మందిరానికి ఏమవ్వకూడదు చెప్పాలి, అందరూ చెప్పాలి, మిస్ అవ్వకూడదు. నా జీవితంలో ఎప్పుడు ఏ ప్రార్థనకి మిస్ అవ్వలేదండి. ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గర వెళ్తాను. ఒకవేళ 2-3 ప్రోగ్రాలు ఉంటే ఆ 2-3 ప్రార్థనలు చూసుకొని నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను. ఎందుకంటే రేపు దినము మంద కాదు, నిన్నటి వారం మనము. హల్లెలూయా. దేవుడు మనకి సమయం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కావలసిన వాహనాలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎందుకు నీకు బతకం? ఎందుకు బతకం నీకు?
నువ్వు ఒక్కరోజు నువ్వు వ్యర్థంగా గడిపితే ఆ దినం మళ్ళీ తిరిగి వస్తుందా? నీ జీవితంలో నీ బ్రతుకులో ఏదైనా పోయింది నువ్వు తిరిగి సంపాదించుకోవచ్చేమో, కానీ ఒక్క దినము మళ్ళీ ముందుకు నీవు జీవితంలో తీసుకొని మనం రాలేమండి. అందుకే ఏ రోజు పని ఆ రోజు చేయాలి, ఏ రోజు భక్తి ఆ రోజు చేయాలి, ఏ రోజు వాక్యం విన్నది ఆ రోజు వినాలి, బైబిల్ చదవాలి. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే, అమ్మా వినండి జాగ్రత్తగా, క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే ప్రతిరోజు నీ ఇంట్లో ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. రెండవది ఆరాధన ఉండాలి. మూడవది ఖచ్చితంగా బైబిల్ చదివి తీరాలి. చదివిన దాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలా? పాటించాలి. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలండి. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ధనవంతులు, నాకు తెలిసిన కొంతమంది డిఎస్పి రాజబాబు గారు ఉన్నారు. ఆయన బ్రతికినంత కాలం కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ, ఆరాధనకు వెళ్తూ, సువార్త ప్రకటిస్తూ, ఏమంటే సంఘాలను బలపరుస్తూ, విశ్వాసాలను బలపరుస్తూ, ఎవరైనా ఆపుతున్నట్టు వారిని బలపరుస్తూ దేవుడు ప్రేమను వ్యక్తపరిచేవాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగా కొర్నేలు కూడా బైబిల్ అలాంటిదే కదా. కొర్నేలు నీ ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, నీ భక్తి దేవుడు సన్నిధి జ్ఞాపకార్థముగా వచ్చింది. దేవుడికి స్తోత్రం. నీ ప్రార్థన నేను విన్నాను, నేను చేర్చుకున్నాను కొర్నేలు అని దేవుడు దూత వచ్చి చెప్పేసిందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దూత వచ్చి చెప్పింది. ఎంత అద్భుతమండి నిజంగా. మరి మన కోసం దేవుడు దూత వచ్చి చెప్తుందా? ఎవరైనా చెప్తున్నారా? మన ఇంట్లోనే మన కోసం చెప్తున్నారా? మన సంఘం మన కోసం చెప్తుందా? మా భాషగా మంచి స్వార్థ చేస్తాడండి, మా విశ్వాసులు మా ఇంట్లో మంచి స్వార్థ చేస్తాడు. మా అబ్బాయి మందిరానికి మాండో, మా అమ్మ మందిరానికి మాందో, నా భర్త మందిరానికి మాండో, నా బంధువులు బంధువులు మాండరు అని చెప్పే సాక్ష్యం ఉందా? మనకి ఉందా? ఒక సాక్ష్యము మనకు ఉండాలి. నేను చెప్పగలను, నాకు మంచి తండ్రిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తండ్రి ఉన్నంత కాలం దేవుడు మందిరములో బలిపీఠం దగ్గర గడిపాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. నా తండ్రి ప్రార్థన ద్వారాగా మా కుటుంబాలన్నీ దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, సంఘాలు కట్టబడ్డాయి, అనాథాశ్రములు స్థాపించబడ్డాయి. ఏమంటే అనేకులు సువార్త ప్రకటింపబడుతుంది. వందల వేల ఆత్మలో రక్షించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. మందిరాలు కట్టబడ్డాయి, సేవకులు వెళ్ళారు. నా తండ్రి ప్రార్థన దేవుని కృప వలన. నా తండ్రి నేను చూసినంత కాలం మందిరంలో ఎప్పుడు రేటుకి రాలేదు. మా నాన్నగారు అందరికన్నా ముందుగా వెళ్ళిపోయి ఆ బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేసేవారు. నేను కూడా సమర్పించుకున్నాను. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలు లేచి నేను కూడా ప్రార్థన స్థలములో నేను ఉండాలి. హల్లెలూయా. నా మంద కొరకు, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతల కొరకు నా డైరీలో ఎక్కడైతే 1-2 మర్చిపోతానేమో అని డైరీలో రాసుకొని ప్రతిరోజు బలిపీఠం దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఆ ప్రార్థనే మన బిడ్డలకి ఆశీర్వాదం. ఆ ప్రార్థనే మన పరలోక రాజ్యం తీసుకుని వెళ్తుంది. ఆ భక్తే మన నిత్య జీవానికి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడి సన్నిధిలో అనాలోచనగా ఉండొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు. ఆది కాండంలో అబ్రహాముతో ఏ మాట చెప్పాడంటే 17వ అధ్యాయం మొదటి మాటలో, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, పాలు తేనె ప్రవేశించే దేశాన్ని ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆ సంపద ఇచ్చాడు. మీకు మాట చెప్పంటారా? సంపద గల దేశాల వారికి ఇచ్చేసాడండి. అమ్మా ఏమి ఇచ్చాడమ్మా? సంపద వాళ్ళ కాలు కింద పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడు? అబ్రహాము సంతతి వారు కానాను దేశం వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని మేపుతుంటుంటే, మరి ఆ గొర్రెలకి ఏం కావాలి? దాహం తీరడానికి నీళ్ళు కావాలి. బావి తవ్వితే బావిలో ఆయిల్ పడ్డది. ఏం పడ్డది? ఆయిల్ తాగి కొన్ని గొర్రెలు చచ్చిపోయి, ఇక్కడ ఆయిల్ పడ్డది అంటే వాళ్ళందరూ కూడా కొంతమంది బాగా చదువుకున్నవారు మేధావులు వచ్చారు. ఆయిల్ పడ్డది, సంపద ఉంది ఇక్కడ. ఆ ఆయిల్ అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఆ దేశాలు మహాధనవంతులైన దేశములుగా మారిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పాడు, సంపద గల దేశాన్ని నీకు ఇస్తున్నానని.
అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చేసాడు. ఏమండి, మనకు వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం చేసిన దేవుడు, అందుకే ఎంతడో మాట చదువుకున్నాం కదా మనం, మంచి అద్భుతమైన మాట. రోమా 4:21 ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూటుగా విశ్వాసము వలన బలమునందును. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసేటంటే అది నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడుతుంది లేదా అంటే, అది నెరవేర్చబడాలంటే మనం ఎక్కడ ఉండాలి? ప్రభు నేను సారాకుట్లో ఉంటాను, ఆ వాక్యం నా జీవితం నెరవేర్చంటే నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. నేను దేవుడి మందిరంలో ఉండను, రోడ్లంటే నేను తిరుగుతాను, నువ్వు నన్ను దీవించే అంటే ఆ దీవెన ఉంటుందా? ఉండదు. నిందారహితుడు ఉండు నా సన్నిధిలో. నీకెన్ని పనులున్నా, నువ్వెంత బిజినెస్ మ్యానమైనా, నువ్వెంత జ్ఞానమైనా, ఎంత ధనవంతుడైనా, దేవుడు సమయమును ఎవ్వరు దొంగలించడానికి వీలు లేదు. ఒకవేళ దొంగలిస్తే దేవుడు మోసపోడు, మనమే మోసపోతాం. మనకి నష్టం జరుగుతుంది కానీ దేవుడికి నష్టం జరగదు, దేవుడు సంఘానికి నష్టం జరగదు. అయితే మనం నష్టపోకుండా మనము జాగ్రత్త పడాలి. దేవుడు మనందరినీ ఆయన సన్నిధిలో నిలుపునుగాక, ఆయన సన్నిధిలో మనల్ని ఆశీర్వదించునుగాక. మన కుటుంబాలు, మన సంతతి, మన సంఘాలు, సేవకులు, విశ్వాసులు, ఈ భూమి మీద స్వార్థకులు అందరినీ సమృద్ధిగా దీవించి ఆయన కృపలో నడిపించునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. మొదటగా యేసమ్మ ప్రార్థన చేస్తుంది, తర్వాత లాస్ట్లో లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రభా ఇదిగో నాయనా, అందరూ తీర్మానం చేసుకోండి, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను రోషము కలిగి ఉంటానయ్యా, నా బ్రతుకు నీ కొరకేనయ్యా. ఓ సర్వశక్తి గల దేవుడు వైపు నువ్వు తిరిగిన ఎడల, సర్వశక్తి గల దేవుడు సన్నిధిలో నిందారహితులు మనం ఉండి ఎడల, దేవుడు అంటున్నాడు మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన సంతతిని బహుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానం చేసి మర్చిపోవటానికి దేవుడు మానవుడు కాదు, ఆయన రోషము గల దేవుడు. అందరూ ప్రతి ఒక్కరు హల్లెలూయా యేసమ్మ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవా నీకు వందనాలు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా మీకే వందనాలయ్యా. దయగల తండ్రి, కృపగల దేవా మీకే స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, సేవకుల్ని మీ ఆత్మతో నింపుకుని తండ్రి, సంఘాన్ని మీ ఆత్మతో నింపి నాయన, ఈ ఉదయకాల సమయ ఆరాధనలో నాయన పాలు పంచుకోవడానికి కృప చూపినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మమ్మల్ని అందరినీ బలహీన స్థితి నుండి విడిపించి అయ్యా మమ్మల్ని బలపరిచి మీరు ఎక్కల చోట భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మీకు వందనాలయ్యా. సేవకులకు మంచి ఆరోగ్యం ఇచ్చి, సేవకురాలకి, సంఘ బిడ్డలకు అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి కృప చూపి బలపరచండి నాయన. ఇగో నాయన ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. అబ్రహాము వలె నిందారహితులుగా మేము ఉండడానికి కృప చూపండి నాయన. యథార్థమైన జీవితాలు మాకు దయచే ప్రభువా. మీ సన్నిధిలో బలపరచు నాయన. పరిపూర్ణమైన విశ్వాసంతో మేము బ్రతకడానికి సహాయం చే ప్రభువా. అనుదినమో తండ్రి మీ ఆత్మతో నింపబడి అయ్యా మీకు లోబడి తండ్రి అయ్యా మీ రక్షణ మార్గంలో మేము నడవడానికి సహాయం చే ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. లోకంలో ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారయ్యా ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభువా, అనుజనులందరితో మాట్లాడు ప్రభువా, అధికారులతో మాట్లాడు తండ్రి, యవనస్తులతో మాట్లాడు ప్రభువా. మీ ఆత్మతో నింపు నాయన. మీ రక్షణ ఆనందం వారందరికీ సిద్ధపరిచిన ఆయన కృప చూపు నడిపించండి. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో సహాయం చేయండి అనేది నాయన. మరి ఇగో తండ్రి సంఘాన్ని మీ ఆత్మలతో నింపు నాయన. సహాయం చే ప్రభా. యవన బిడ్డలు నాయన, పురుషులు, స్త్రీలు అనేకులతో నింపు తండ్రి. సంఘ పరిచయం అంతట్లో మీరు ఉండండి. సేవకులు మరి వచ్చే నెల పెట్టబోయే సభల్లో కూడా తండ్రి మీరుండి సహాయం చేయండి ప్రభా. తండ్రి వారి హస్తాలను బలపరచండి, సమృద్ధితో నింపు నాయన. సహాయం చే ప్రభువా. ఒక ద్వారం మోస్తే తండ్రి 7 ద్వారాలు తెరిచి ఇస్తానన్నావు తండ్రి ప్రభువా. అయ్యా మీపై మేము ఆధారపడి ఉన్నాం తండ్రి. సమస్తము మీకు తెలుసు
ప్రభువా తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభువా, సమృద్ధితో నింపండి తండ్రి, సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆత్మతో నింపు నాయన. వారు తండ్రి సమృద్ధిలోనికి నడిపించి సహాయం చేయ ప్రభువా. విశ్వాసమ్మ గారిని బలపరచు నాయన, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆ కాలు చేయని ముట్టి స్వస్థపరచు నాయన. నోటికి మాట వచ్చేలా సహాయం చేయ ప్రభువా. బలహీన స్థితి నుండి విడిపించు నాయన, బలపరచు తండ్రి, బలపరచు నాయన తండ్రి, స్వస్థపరిచి నాయన మీ సన్నిధిలో నడిపించండి, సహాయం చేయండి. ఆ బిడ్డ తొందరగా కోలుకోవడానికి సహాయం చేయ ప్రభువా. అయ్యా మీరు కృప చూపండి నాయన, మీకు వందనాలు. కొడుకులు కోడల్లో మీరుండి కృప చూపండి నాయన, సహాయం చేయండి. వైద్యుల్లో మీరుండి మంచి వైద్యం జరిగించి కృప చూపండి నాయన, సహాయం చేయ ప్రభువా, మీకు వందనాలు. అయ్యా మరిగో తండ్రి, అయ్యా మా కంపెనీలో సహోదరి మరి కాలు ఇరిగిపోయింది తండ్రి, ఆ కాలును కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డ త్వరగా కోలుకుని స్వస్థత పొందుకుని నడుచుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో దీవించి బలహీనలను బలపరచు నాయన, స్వస్థపరచు నాయన. ప్రతి ఒక్కరూ ఈ దినం ఎవరైతే రాలేదో వారందరూ కూడా మరొక దినం వచ్చి మీ సన్నిధిలో పాలు పంచుకోవడానికి సహాయం చేయమని, కృప చూపు నడిపించమని అయ్యా దయతో చిన్న ప్రార్థన తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.